విశ్వ హిందూ పరిషత్ వారి మండల స్థాయి భగవద్గీత పోటీలు ఈరోజు అనగా ఫిబ్రవరి 9వ తారీఖున మదర్ తెరీసా స్కూల్ ఆవరణలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పలాసలో ఆడంబరంగా జరిగాయి. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహ సారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది. మనిషి జీవితంలోనూ గెలుపు కోసం చదవాల్సింది, నేర్చుకోవాల్సింది గీత నుంచే. భగవద్గీత అనగా భగవంతునిచే గానం చేయబడినది అని అర్థం. లోకంలో ఉన్న సర్వ విషయాలు గీతలో ఉన్నాయి. ఇందులో లేనివి బయట మరెక్కడా లేవు. ఉపనిషత్తులు వేదాలలో ఒక భాగం. ఇవి 108 వరకు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షిచే క్రోడీకరించబడి 555 సూత్రాలుగా రూపొందించబడ్డాయి. భగవద్గీతలో సర్వ ఉపనిషత్తుల సారం 700 శ్లోకములలో నిక్షిప్తమై ఉంది. అందుకే దీనిని మోక్ష సప్తసతి అని కూడా అంటారు. విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈరోజు మండల స్థాయి స్కూల్ పిల్లలందరికీ భగవద్గీత పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ భగవద్గీత మీద 11వ అధ్యాయం మీద పోటీ నిర్వహించడం జరుగుతుంది. మొత్తం మండలంలోని 38 స్కూల్స్ కి పిలిచాము. అందులో అనేక స్కూల్స్ వచ్చారు. ఈ పిల్లలందరూ కూడా ఇవాళ చాలా చక్కగా భగవద్గీత చెప్పారు. ఒక చక్కనైన వాతావరణంలో మనకి భగవద్గీత కార్యక్రమం మదర్ తెరీసా స్కూల్లో జరుగుతుంది. మదర్ తెరీసా స్కూల్ టీచర్స్ కూడా మనకి సహాయం చేయడానికి ఉన్నారు. ఇతర స్కూల్ టీచర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ భవాప్యయో విభూతానాం శ్రుతో విస్తరసో మయా భక్తం కమలపత్రాక్ష నామాత్యమతి చార్యయం. చదువుతున్నాను. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథః ఏకాదశోऽధ్యాయః విశ్వరూప సందర్శన యోగః. ఎన్ని శ్లోకాలు వచ్చు? వచ్చారు ఏదైనా చెప్పగలవా? కాదు, పర్వాలేదు. మీకు డౌట్ ఉంటే మొదటి నుంచి చెప్పిపోదు. లేదు డౌట్ ఏదైనా చెప్పగలంటే అది పేరు. సరే, అయితే విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రతి సంవత్సరం మనం నిర్వహిస్తున్నటువంటి భగవద్గీత పోటీలు ఈ మదర్ తెరీసా స్కూల్ కాశీబుగ్గ పలాస జంటపట్నాల్లో మదర్ తెరీసా స్కూల్లో జరుగుతున్నాయి. ప్రస్తుతం పిల్లలు ఇప్పుడు మేము ఈ గురుకుల విద్యాలయం పిల్లలకి మేము ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ఇందులో పిల్లలు చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. పిల్లలు చదువుతున్న ఉచ్చారణ అన్ని బాగానే ఉన్నాయి. చాలా సంతోషిస్తున్నాము. ఈ విధంగా ప్రతి సంవత్సరం చేస్తున్నాము. వీటికి కోఆపరేట్ చేసిన తల్లిదండ్రులకి, గురువులకి అందరికీ కృతజ్ఞతలు. నాతో పాటు మేషారు నాగేశ్వర మేషారు, మేము అందరం దుర్గావాణి పాప కూడా ఇందులో యాక్టివ్ పార్టిసిపేట్. ఈ చక్కనైన కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తున్న మురళి గారికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హాస్టల్ భారత్ సార్, ఇది చాలా మంచి కార్యక్రమం. హిందువులకి హిందూ తత్వాన్ని మళ్ళీ అందరికీ అవకాశం ఇచ్చినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడిది వీళ్ళ ద్వారా ఉచ్చరణ చేరడం వల్ల వాళ్ళ జ్ఞానాన్ని అందించుతూ వాళ్ళ ఉచ్చరణ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా చెప్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి మరియు మన హిందూ తత్వాన్ని అందరికీ తెలియజేసినటువంటి మీ హైందవ తత్వాన్ని విశ్వ హిందూ పరిషత్ ద్వారా మీరు కూడా హిందూ తత్వాన్ని తెలుసుకొని మున్ముందు మంచి మంచి కార్యక్రమాలు మీరు పాల్గొని మీ పేరుని ప్రపంచానికి ఇనుమడించే శక్తి మనందరికి ఇవ్వాలని మీ మురళి గారికి, మా సార్కి, మీ అందరికి మరియు ధన్యవాదాలు చెప్తూ, మా సార్ కూడా వచ్చారు, మా బావగారు వాసుమేశారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గురుకుల విద్యార్థులకి మరియు మా మదర్ తెరీసా పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.
జటాభుజంగ పింగళ స్ఫురత్నమాని విప్రవ కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వమాము మదాంద సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదు మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ రాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్ప శిల్పిని త్రిలోచనే మతిర్మమా నవీన మేఘ్న మండలి నిరుద్ధరుద్ధర స్ఫురత్ కుహు నిషీదిని తమ ప్రబంధ బంధ కందర్హ నిలింపని అర్జున వాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యద్వయోత్తం వచస్తేన మోహోయం విగతో మమ భవాభ్యయౌ విభూతాన సుతౌ విస్తర సోమయ వక్త కమలపత్రాక్ష మహా తమపి చావ్యయం మెలియాపుట్టి నలంద పబ్లిక్ స్కూల్ 12 మెంబర్స్ వచ్చారు. ఉదయం 8 గంటలకు కార్యక్రమం మొదలయ్యింది. మండలంలోని 24 స్కూల్స్ నుండి 326 మంది పిల్లలు మరియు వారి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు న్యాయ నిర్ణేతలు అంతా కలిపి 450 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिषा जम कुबेर जगपाल जहाते कही सकै कहाते तुम उपकारा सुग्रीव ही चिन्हा भाव मिले वीरगाद विजयगादलेन्नि मुन्न मूल मिले वन्दे मातरम वन्दे मातरम వందే మాతరం అంటుంది మాతరం చరితలోని సారమిదే ఫలితలోని భావమిదే వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే వందే మాతరం టీచర్సా మీరు? పేరెంట్స్. నాలుగో తరగతి నుండి 7వ తరగతి వరకు జూనియర్ విభాగంగా, 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు సీనియర్ విభాగంగా విభజించి భగవద్గీత 11వ అధ్యాయం విశ్వ సందర్శన యోగం శ్లోకాలపై పిల్లలకు పోటీ నిర్వహించాము. ఉదయం 8 గంటల నుండి ప్రతి స్కూలుకు విడివిడిగా స్క్రూటినీ చేసి ఉత్తీర్ణులను నిర్ణయించాము. వివేకానంద గారు అన్నారు, రామకృష్ణ గారు పంపించారు, నాకు ఒంట్లే బాగలేదు, దక్షిణకాళి ఎక్కడుంది? దక్షిణకాళి కలకత్తాలో ఉంది. రామ మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు విద్యార్థులకు మరియు ఆహ్వానితులు అందరికీ దాతల సహాయంతో చక్కనైన శాకాహార భోజనం పెట్టాము. వాటర్ బెడ్లోకి లేవండి, అక్కడ అలా పెట్టండి, అక్కడ తీసుకుంటారు. దుర్గాబాయిని గారు ఇక్కడ చూడండి.
ఏంటి ఫ్రై ఇది? ఫ్రై కర్రీ ఇది వెజ్ కర్రీ, అది సాంబార్ రైస్. అక్కడ విశ్వ హిందూ పరిషత్ అన్న ఒక బోర్డు కనిపిస్తుంది కదా, దాని పక్కన పెట్టుకోండి. ఇక్కడ తుడుస్తారు, తర్వాత చిన్న ఈ పిల్లలందరూ కింద కూర్చోవలసి ఉంటుంది కనుక పిల్లలందరూ కూడా బయట చెప్పులు పెట్టి ఈ లోపలికి రావాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ లోపలికి వచ్చేటప్పుడు చెప్పులని బయట పెట్టినండి. వీలైనంత వరకు లోపలికి రాకండి, బయట నీళ్ళు ఎక్కడ ఉండండి. జై శ్రీరామ్. వచ్చిన పేరెంట్స్, జడ్జెస్, టీచర్స్, పెద్దలు అందరూ కూడా భోజనానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందు చిన్నపిల్లల్ని పూర్తి చేయనిచ్చి ఆ పైన మనమంతా భోజనం చేద్దాం. భోజనం అందరి కొరకు ఇవ్వబడుతుంది, గమనించగలరు. జై శ్రీరామ్. దుర్గావాహిని ప్రెసిడెంట్, దుర్గావాహిని ప్రెసిడెంట్ గారు అలా అన్ని ప్రసాదం అలాగే ఉందమ్మా. దుర్గావాహిని ప్రెసిడెంట్ పలాస. సార్ అన్న ప్రసాదం అలాగా ఉంది, చాలా బాగుందండి. ఓం జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఉదయం 8 గంటల నుండి ప్రతి స్కూలుకు విడివిడిగా స్క్రూటినీ చేసి ఉత్తీర్ణులను నిర్ణయించాము. దీని కొరకు స్కూలులోని 9 రూమ్లలో పోటీ కొరకు ప్రతి రూమ్కు 2 రిటైర్డ్ టీచర్లను జడ్జీలుగా, న్యాయ నిర్ణేతలుగా నియమించాము.
10 మంది వచ్చారు. హిందూ బంధువులందరికీ నమస్కారం. నా పేరు మురళీకృష్ణ, బజరంగ్ దళ్ పలాస ప్రఖండ ప్రముఖ్. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే భగవద్గీత పోటీలు జరిగాయో, ఈ యొక్క కార్యక్రమం ఇంత ఆనందంగా చక్కగా జరగడానికి మీరందరూ కారణం. మనమందరం కలిసి హిందుత్వాన్ని వికసింపజేద్దాం. రండి, విశ్వ హిందూ పరిషత్తో కలిసి పనిచేద్దాం. కింది నంబర్లకు కాంటాక్ట్ చేయగలరు. ధన్యవాదములు.